మహాశివుడికి ముగ్గురు కూతుర్లు ఉన్నారనే విషయం మీకు తెలుసా? కార్తికేయ, వినాయకుడు, అయ్యప్ప ఈ ముగ్గురు శివుడి కొడుకులని మనందరికీ తెలుసు. కానీ శివుడికి ముగ్గురు కూతుర్లు ఉన్నారని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అసలు శివుడికి కూతుర్లు ఉన్నారనే విషయాన్ని ఎందుకు ఎక్కడ ప్రస్తావించలేదు? శివుడి కొడుకులు అయినంత ఫేమస్ కూతుర్లు ఎందుకు కాలేదు? శివుడికి ముగ్గురు కూతుర్లను కొడుకులను పూజించినట్లు ఎందుకు పూజించడం లేదు? అయితే ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ శివుని కూతుర్లను పూజిస్తారు. అనేక పురాణాలు, కథలు శివపురాణంలో శివుడి కూతుర్ల గురించి ప్రస్తావించారు. శివపురాణంలోని రుద్ర సంహితలో శివుడికి కూతుర్ల గురించి ప్రస్తావించారు. అసలు వాళ్ళు ఎలా జన్మించారు, ఎప్పుడు పుట్టారు, ఎందుకు అంత ప్రఖ్యాత పొందలేదో తెలుసుకుందాం. శివపుత్రికలు శివుడికి అశోక సుందరి, జ్యోతి, మానస అనే ముగ్గురు కూతుర్లు ఉన్నారు. మానసని వాసుకి అని కూడా పిలుస్తారు. అశోక సుందరి పార్వతీదేవి ఒంటరితనాన్ని తగ్గించడం కోసం అశోక సుందరిని సృష్టించారు. పద్మపురాణంలో అశోక సుందరి జన్మ రహస్యాన్ని పూర్తిగా వివరించారు. గుజరాత్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్రత కథల ద్వారా అశోక సుందరి వచ్చింది. ఈమెను పార్వతీదేవి సృష్టించింది. పేరులో అర్థం. అశోక అంటే పార్వతీదేవిలోని శోకం, బాధను తగ్గించడం అని. సుందరి అంటే అందమైన అని అర్థం. శివుడు వినాయకుడు తల నరికేటప్పుడు భయంతో అశోక సుందరి ఉప్పులో దాక్కుందంట. అందుకని ఈమెను ఉప్పుగా భావిస్తారు. ఉప్పు లేకుండా జీవితంలో రుచి ఉండదని సూచిస్తారు. ఈమెకు ముఖ్యంగా గుజరాత్లో పూజిస్తారు. జ్యోతి ఈమె పార్వతీదేవి తలలో వచ్చిందని, మెరుపు శివుడి తలలో ఉన్న నెలవంక నుంచి ఉద్భవించిందని కథలు చెబుతున్నాయి. జ్యోతిని హిందువులు పూజించే దీపానికి ప్రతీకగా భావిస్తారు. ఈమె మాత్రం శివుడి, పార్వతి ఇద్దరి శారీరక వ్యక్తీకరణం ద్వారా జన్మించిందని చెబుతారు. మరొకటి పార్వతీదేవి తలలో మెరుపు ద్వారా పుట్టిందని చెబుతారు. పూజించడం. జ్యోతిదేవిని తమిళనాడులో అనేక ఆలయాల్లో పూజిస్తారు. ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో రాయకీగా పూజిస్తారు. ఉత్తర భారతదేశంలో జ్యోతి, జ్వాలాముఖిగా పూజిస్తారు. ఇక మానస శివుడి వీర్యం పాముల తల్లి కాండ్రు విగ్రహానికి తగలటం వల్ల పుట్టిందని పురాణాల కథలు చెబుతున్నాయి. అందుకే ఈమెను శివుడి కూతురిగా చెబుతారు. పార్వతీ కూతురు కాదని వివరిస్తారు. వాసుకి సోదరి మానస అని బెంగాలీ కథలు వివరిస్తున్నాయి. వాసుకి అంటే పాముల రాజు కోసం సంతోషం లేకపోవడం. తన తండ్రి భర్త పార్వతీదేవి తనను తిరస్కరించడం వల్ల మానస చాలా కోపం, సంతోషం లేకుండా ఉంటుందని కథలు ఉన్నాయి. ఈమెను పూజించడం. బెంగాల్లో చాలా ఎక్కువగా పూజిస్తారు. ఈమెను ఎక్కువగా వర్షాకాలంలో పూజిస్తారు. ఎందుకంటే ఈ సమయంలో పాములు యాక్టివ్గా ఉంటాయి. అలాగే ఈమె పామె కాటు, ఇన్ఫెక్షన్, చికెన్ పాక్స్ వంటి వ్యాధులు నయం చేస్తుందని నమ్ముతారు. వీడియో నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.